హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంద్రనీల్లో ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో మనము మైసూర్ నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి మైసూర్ టు ఫ్లై అనే బస్సు ఉంటుందండి, మైసూర్ టు బెంగళూరు అనమాట. సో చూశారు కదా, ఈ బస్సులో అనేది మేము ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము 6 days ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి మొత్తం అలసిపోయినాం అనమాట. సో అందరు డల్ అయిపోయినారు. మన ఫేస్లో గిట్ట మీరు చేంజెస్ గమనించవచ్చు. మొత్తం కంప్లీట్ డల్ అయితే మేము అయిపోయినాం అనమాట. సో ఫైనల్లీ ఇంద్రనీల్లో అయితే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేయాలి కాబట్టి మేము మైసూర్ నుంచి అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 10 o'clock. సో ఆల్రెడీ అనురాధ అనేది పండుకుంటుంది అనమాట. సో చూశారు కదా, ఈ పిల్లలు అయితే కొట్లాడకం అయితే పనిచేస్తలేరు. ఎప్పటికీ ఇదే లొల్లి ఉంటుంది వీళ్ళది. సో మనము ఇక్కడ నుంచి మైసూర్ నుంచి అయితే మనకు ఆల్మోస్ట్ 4 hours 3 to 4 hours జర్నీ అయితే జరిగింది ఎయిర్పోర్ట్కు. సో మనము ఇక్కడ ఫైనల్గా మనము బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామన్నమాట. ఇది కెంపెగౌడ ఎయిర్పోర్ట్ అంటారండి. సో ఇది వచ్చేసి మనకు చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట. మనం హైదరాబాద్ మనం టాప్ అనుకున్నాము, కాకపోతే బెంగళూరు కూడా చాలా చాలా నీట్గా ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ చూశారు కదా, చాలా లేటెస్ట్గా ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఎందుకంటే మనం 15 years ముందు నేను ఇక్కడ మార్తల్లి పక్కన ఉంటుండే అనమాట ఎయిర్పోర్ట్. అది చాలా మామూలు ఓల్డ్ ఉంటుండే. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్ ఈస్ ద ఎయిర్పోర్ట్ లైక్ వీ నీడ్ టు గో. బట్ కెంపెగౌడ అనేది సపరేట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది అనమాట. సో చూశారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గిట్ట చాలా ఎక్సలెంట్ ఉంది. సో ఫైనల్గా మా బ్యాగ్లు అయితే తీసుకొని మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం అనమాట. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ అయిపోయారు. సో చూశారు కదా, సో ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ జర్నీ కాబట్టి వాళ్ళకి మెమొరబుల్ ఉండాలి కాబట్టి మనము దీని లోపలికి అయితే వెళ్ళాం అనమాట. చూశారు కదా, సో ఇది చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా ఎక్సలెంట్ ఉంది. సో అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మనం ఇక్కడ ఏది కొనుక్కోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా కాస్ట్లీ ఉంటాయండి. అట్లీస్ట్ 3 to 4 times ఎక్కువ ఉంటుంది అంటని. కాకపోతే ఏంటంటే, సో మనము ఫస్ట్ జర్నీ కాబట్టి కొంచెం మెమొరబుల్ ఉండాలంటే మనం చాలా మటుకు నేను ప్రయత్నం అయితే చేశాను. సో చూశారు కదా, ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా పెద్దగా ఉంది. మనకు నడవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మేము ఆల్రెడీ 4 to 5 days నడుచున్నాం అనమాట. మనము తిరుపతి నుంచి మైసూర్ నుంచి ఊటీ అనేది వెళ్ళామన్నమాట. కంప్లీట్ నడకనే అనమాట. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్లో కూడా మాకు నడకనే ఉందన్నమాట. సో చూశారు కదా, ఇక్కడ నందిని స్టోర్ అనేది మనకు కనిపించింది. సో నందిని స్టోర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే నందిని బ్రాండ్ అనేది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. వాళ్ళది కర్ణాటక వాళ్ళది. చాలా బాగుంటాయి. మేమైతే చాలా ఐస్ క్రీమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది ఎయిర్పోర్ట్ ఫైనల్గా. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే మేము 2.5 hours ముందు వచ్చాము. దట్ ఈస్ అ గుడ్ సైన్, ఎందుకంటే మనకు 2 hours అనేది చెక్ ఇన్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఫైనల్గా మనం లోపలికి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, మొత్తం చెక్ ఇన్ చేయడానికి. సో మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. సో చెక్ ఇన్ తర్వాత మేము లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ విండో నుంచి పైన ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. విండో నుంచి చూస్తే మనము ఫ్లైట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. చూశారు కదా ఫ్లైట్స్. సో నీలోహిత్ అనేది ఏంటంటే, మనం ఫ్లైట్ చూద్దాం డాడీ అంటే మేము పైకి వచ్చాము మేము. సో ఇక్కడ పైనుంచి అయితే మనకు ఫ్లైట్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి. బెంగళూరులో అయితే చాలా ఫ్లైట్స్ అయితే మాకైతే కనిపించినాయి అనమాట. సో చూసాం కదా, ఇక్కడైతే ఒక ఫ్లైట్ అయితే డిఫరెంట్గా ఉంది. సో నీలోహిత్ వాజ్ వెరీ హ్యాపీ విత్ సీయింగ్ దిస్ ఫ్లైట్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈజ్ సీయింగ్. సో ఇక్కడ రన్వే అనేది ఏంటంటే, ఇది ఫాస్ట్ రన్వే అనమాట. ఎవరికైతే ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఫాస్ట్గా రన్ చేయొచ్చు దీనిపైన, ఎందుకంటే ఆల్రెడీ మూవింగ్ ఉంటుంది అనమాట. సో మూవింగ్ ఉన్న దాని మీద మనం నడుస్తే ఇంకా ఫాస్ట్గా డబల్ స్పీడ్తో వెళ్తాం అనమాట. సో మేము కూడా ఇది ట్రై చేసాము, ఎందుకంటే మాకైతే ఏం అర్జెన్సీస్ లేదు. కాకపోతే ఏంటంటే వీ వాంట్ టు ట్రై దిస్ వన్. సో మేమైతే చేసాము. నీలోహిత్ ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చినాం అనమాట, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు సైడ్ ఇవ్వమని. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ మాకు. సో ఇక్కడ విండోల నుంచి చూసినా కూడా మనకు ఫ్లైట్స్, ఎక్కడ చూసినా ఇండిగో ఫ్లైట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇండిగో అనేది మేజర్ బ్రాండ్ అయిపోయింది ఇండియాలో. సో మేము కూడా ఇండిగోనే బుక్ చేసాం అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్లైట్. సో చూశారు కదా, సో మేము ఆల్మోస్ట్ 1.5 hour అనేది మేము ఇక్కడ లాబీలో కూర్చున్నాము, చూడాలి మా దాని గురించి. సో ఫైనల్గా ఏంటంటే, మేము పైన ఫ్లోర్లో ఉన్నాము. పైనుంచి మాకు మన వైఫ్ నుంచి కాల్ వచ్చిందనమాట. సో దే ఆర్ అలవింగ్ అస్ టు గో టు ఫ్లైట్. ఓకే, సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు
డౌన్ స్టేర్స్. సో మాది వచ్చేసి మాకు 26 నెంబర్ అనేది అనమాట. సో 26 నెంబర్స్కు మేము వెళ్ళిపోవాలి మేము. సో మేమిద్దరం కలిసేసి కిందికి వెళ్ళేదానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంద్రనీల్ అనేది కిందనే ఉండిపోయిండు. మేమైతే ఇద్దరం కలిసి మళ్ళీ కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళేసి మాకు బస్ అనేది క్యాచ్ చేసుకోవాలి, ఎందుకంటే బస్ అనేది మనకు ఎయిర్పోర్ట్ నుంచి లోపల ఫ్లైట్ వరకు వెళ్తుంది అనమాట. సో మేమైతే కిందికి వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్ ఉంది. సో నాకైతే నేను ఆల్రెడీ ట్రావెల్ చేశాను కాబట్టి నాకైతే అంత లేదు, కాకపోతే పిల్లలకి మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఫైనల్గా మేము బస్సులోకి అయితే రీచ్ అయ్యాము. మేము ఈ బస్ అనేది మనకు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ వరకు తీసుకెళ్తుంది అనమాట. బస్సు బాగానే క్రౌడీగా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్యాసింజర్స్తో నిండిపోయింది. సో ఫైనల్లీ వీ గాట్ సీట్ ఇన్ లాస్ట్ రోలో మాకైతే సీట్ దొరికింది. సో చూశారు కదా లాస్ట్ రోలో. సో మేమైతే కూర్చున్నాము. పిల్లలైతే చాలా ఎక్సైటింగ్ ఉండు. సో చూశారు కదా. సో ఇది మాకు పిక్ తీసుకోవడానికి మేము యాక్చువల్గా ఏంటంటే మేము స్టిక్ అనేది మర్చిపోయాం అనమాట. సో వీఆర్ టేకింగ్ అవర్ బెస్ట్. సో మేము ప్రయాణించిన టికెట్లు అండి ఇది. సో ఐ వాంటెడ్ టు షో దిస్ టికెట్స్ బికాస్ ఇట్ విల్ బి మెమొరబుల్, రైట్? ఇట్ షుడ్ క్యాప్చర్ ఇన్ ద వీడియో. ఓకే, సో నీలోహిత్, ఇంద్రనీల్ and myself and Anuradha. Okay, so we have 4 tickets, that is the Indigo flight tickets. So these are our tickets. చూశారు కదా. సో ఇవైతే మాకైతే ఎప్పటికీ గుర్తుండిపోవాలంటని ఈ వీడియో తీశాను అనమాట. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం మేము. సో మా ఫ్లైట్ దగ్గరికి. సో ఫ్లైట్ దగ్గర నుంచి చూసినట్లయితే మా పిల్లలకైతే ఇచ్చాను నేను. వాళ్ళు మిగతా ఫ్లైట్ని అయితే క్యాప్చర్ చేస్తామంటని, ఎందుకంటే వాళ్ళకి ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టము. సో దే వాంటెడ్ టు సీ ఆల్ ద ఫ్లైట్స్ సో విచ్ ఆర్ హోస్టెడ్ ఇన్ ఎయిర్పోర్ట్. ఓకే, సో ఎయిర్పోర్ట్లో అన్ని ఫ్లైట్స్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తాను. ఈవెన్ ఐ వాంటెడ్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ దిస్ వీడియో, బట్ మా పిల్లలైతే లేదు వీడియో ఉండాలి, ఎందుకంటే ఫ్లైట్స్ అనేది మేము చూడాలి, మాకు ఈ వీడియోలో ఉండాలి అన్నందుకు నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తలేను. సో ఈరోజు అయితే బెంగళూరులో అయితే చాలా ఫ్లైట్స్ కనిపించాయి. సో ఆల్మోస్ట్ రైట్ అవుట్ ఆఫ్ దాట్ 90% ఆర్ ఇండిగో ఫ్లైట్స్ ఓన్లీ. ఐ డోంట్ నో. ఓకే, సో మిగతా ఫ్లైట్స్ అనేది ఎక్కడ పోయినాయి అనేది తెలియదు. 90% అయితే ఇండిగో ఫ్లైట్స్. సో ఎక్కడ చూసినా ఇండిగో ఫ్లైట్స్. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. థ్రిల్లింగ్ అనిపించింది పిల్లలతో ఉన్నందుకు. మేము ఆల్రెడీ అలసిపోయినాం 5 days, బాగా అలసిపోయినాం, బాగా తిరిగి. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లైట్ జర్నీ అనేది వాళ్ళకి ఇష్టంతో ఉంటుంది కాబట్టి మనము ఇంత కష్టపడ్డమాట. యాక్చువల్లీ ఐ వుడ్ హావ్ ప్లాన్డ్ బిఫోర్ దాట్. ఓకే, సో ఫస్ట్ జర్నీ ఫ్లైట్ పెట్టింటే కొంచెం ఎక్సైటింగ్ ఉండేదేమో. ఇంత అలసిపోయిన తర్వాత మనం ఫ్లైట్ జర్నీ అనేది చేస్తున్నాం అనమాట. సో చూశారు కదా ఎయిర్పోర్ట్ ఇట హైదరాబాద్ లాగానే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. సో మల్టిపుల్ వెహికల్స్, మల్టిపుల్ ఫ్లైట్స్. ఓకే, సో మేబీ బెంగళూరు నుంచి చాలా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఫ్లైట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చూశారు కదా ఎన్ని ఫ్లైట్స్ అంటే. సో ఇది వచ్చేసి మనకు 29th అండి, 29th May 2024. సో చాలా ఇది సండే ఇట, వీకెండ్స్ ఇట కాదు, మనకు వీక్ డేలు అనమాట. వెనస్డే అయినా కూడా ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయంటే బెంగళూరు ఎంత క్రౌడీ అనేది అయిపోయిందో చూసుకోండి. సో చాలా ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. సో చూశారు కదా ప్రతి దగ్గర ఫ్లైటే కనిపిస్తుంది. సో మా ఫ్లైట్ గురించి అయితే మేమైతే ప్రయాణం అయితే చేస్తున్నాము. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 minutes. ఓకే, టు గో దేర్, ఎందుకంటే చాలా దూరంలో మా ఫ్లైట్ అయితే ఆగింది. సో ఇక్కడ చూశారు కదా మేమైతే ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రతి ఫ్లైట్ మా వాళ్ళు అయితే చూడాలంటని, ఈ వీడియోలు చూడాలంటని మా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో 90% యాజ్ ఐ సెడ్ రైట్, 90% అనేది ఏంటంటే ఇండిగో ఫ్లైట్స్ అనమాట. సో వీ వాంటెడ్ టు క్యాచ్ అవర్ ఫ్లైట్. సో ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తున్నాను నేను ఇక్కడ. చాలా వెహికల్స్, చాలా వెల్ మెయింటైన్డ్. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే, చాలా సూపర్గా అనిపించింది బెంగళూరు ఎయిర్పోర్ట్. ఈవెన్ హైదరాబాద్ ఆల్సో చాలా మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే బెంగళూరు నేను చిన్నది అనుకున్నాను. నేను ఆల్మోస్ట్ 14 years తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు బెంగళూరు అనేది నాకు కూడా కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. సో చూశారు కదా ఇది చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా. మనకు చాలా కొత్తగా ఏటి ఉందన్నమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో చూశారు కదా ఫైనల్గా ఏంటంటే నాకు డిఫరెంట్ ఫ్లైట్ అనేది ఒకటి కనిపించింది. ఓకే, సో ఆకాశ ఎయిర్ అంటని
ఇది ఒకటే డిఫరెంట్ ఫ్లైట్ నాకు అనిపించింది. అదర్ దెన్ దట్ రైట్ నా ఆల్ ఆర్ ఇండిగో ఫ్లైట్స్. సో ఈ ఫ్లైట్ ఇట బాగుంది ఎందుకంటే కొత్తది కాబట్టి. సో చూసారు కదా ఈ ఫ్లైట్. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్ అంటే ఇది. సో డొమెస్టిక్ కాబట్టి మనకు అన్నీ మ్యాక్సిమం ఇండిగోనే కనిపిస్తాయి అన్నమాట. సో మా వాళ్ళు అయితే సీరియస్గా అక్కడనే చూస్తారు ఫ్లైట్స్ని, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ జర్నీ కాబట్టి దే ఆర్ ఎక్సైటెడ్. ఓకే, సో ప్రతి ఒక్కటి ఫ్లైట్ని అయితే వాళ్ళు గమనిస్తారు అనమాట. సో చూసారు కదా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మనకు పైకి వచ్చే దారులు అనమాట ఇవన్నీ. అలాగే లగేజ్ తీసుకెళ్ళడానికి ప్లస్ క్రేన్స్ ఇవన్నీ అయితే కామన్గా ఉన్నాయన్నమాట. సో చూశారు కదా మొత్తం ఇండిగో ఫ్లైట్సే ఎక్కడ చూసినా. సో లోకల్గా ఇండియాలో బ్రాండ్స్ అంటే ఇండిగోలాగా అయిపోయిందనమాట. సో వీళ్ళైతే మాటల్లో బిజీ అయిపోయారు. అనురాధ మాత్రం చాలా సైలెంట్గా ఉంది. సో చూసారుగా పిల్లలు, సో దే ఆర్ వెరీ బిజీ. ఓకే, సో చూడాలి మా ప్రయాణం ఎట్లా, వాళ్ళు ఫస్ట్ టైం ప్రయాణం చేస్తారు కాబట్టి. సో ఇక్కడైతే మినీ బస్ కనిపించింది నాకు. ఆ బస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మినీ బస్ అనమాట, చిన్న బస్సు. సో మనము ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాము, చాలా దూరం ఉంది మాకు ప్రయాణం అయితే. సో నాకు తెలిసి అదే ఫ్లైట్ అనమాట, దూరంలో కనిపిస్తున్న ఫ్లైట్ మాది. సో దాని దగ్గరికి అయితే మేము వెళ్ళాలి. మాకు ఇది వెల్వో బస్సే కానీ కాకపోతే ఎయిర్పోర్ట్లో వీ హ్యావ్ ఏ రెస్ట్రిక్షన్స్ రైట్, వీ నీడ్ టు ట్రావెల్ 20 km స్పీడ్ లైక్ దట్. సో మా బస్ అయితే స్లోగానే వెళ్తుందనమాట. సో ఫైనల్గా మా ఫ్లైట్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాం. ఇది మా ఫ్లైట్, సూపర్ ఉంది కదా. ఈ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేసి మేము జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫ్లైట్ పక్కనే దాచుకుందనమాట, ఆ పక్కన ఫ్లైట్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు మేము. సో ఆఫ్టర్ 2 hours ఆఫ్ వెయిటింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ రైట్ వి ఫైనల్లీ రీచ్ టు అవర్ ఫ్లైట్. సో ఆల్రెడీ పీపుల్ ఆర్ బోర్డింగ్ ఇన్ టు దట్. సో మాకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు. సో మేము వచ్చేసినాం ఫ్లైట్ దగ్గరికి. సో ఇప్పుడు కిందకి దిగేసి ఫ్లైట్ దగ్గరికి అయితే మేము వెళ్ళాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత కష్టం మనకు ఫ్లైట్ జర్నీ అనేది, అంత సింపుల్ ఏం కాదు బస్ జర్నీ అంతా. సో ఇది కూడా మనకు 3 to 4 hours అనేది తీసుకుంటుంది అనమాట. సో మేమైతే కిందికి వచ్చేసినాం ఫ్లైట్లోకి వెళ్ళడానికి. సో ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్న వీళ్ళది. సో చూసారు కదా ఆల్మోస్ట్ వీళ్ళు ఫ్లైట్ అంతా హైట్ అయిపోయారు, ఎందుకంటే నేను గమనిస్తుంటే నాకు వీడియోలో అయితే అట్లనే అనిపిస్తుంది, కాకపోతే దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఫ్లైట్ చాలా పెద్ద ఉందంటని. సో మేమైతే పైకి వెళ్ళాము, కావాలంటే మేము లాస్ట్లో ఉన్నాం అనమాట, ఎందుకంటే వీ కెన్ క్యాప్చర్ మోర్ వీడియో. అదర్వైజ్ రైట్ మేము ఫస్ట్ వెళ్తే మేము తొందరగా వెళ్ళిపోతాం అంటని. సో లాస్ట్లో ఉన్నాం అనమాట, లాస్ట్లో ఉంటే ఎక్కువ వీడియో తీయొచ్చు అంటని. సో చూశారు కదా పిల్లల్లో సంతోషం అనేది, ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి. సో దే ఆర్ మోర్ ఎక్సైటెడ్. సో అప్పుడప్పుడు నా వీడియో ఇట కనిపించాలి కాబట్టి నేను కూడా తీస్తున్నాను అనమాట వీడియో. సో మా నీలోహిత్ అయితే ఫస్ట్ స్టార్ట్ వెళ్ళిపోయాడు. సో దిస్ టైమ్ ఇంద్రనీల్ ఓకే హీ ఈస్ చెకింగ్ హిస్ టికెట్, హీ ఈస్ గోయింగ్. సో నేను ఇటు ఆల్రెడీ తీసుకొని మేము పైకి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఫర్ ఇంద్రనీల్ అండ్ నీలోహిత్, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో పైకి అయితే వచ్చేసాం, ఇది ఫ్లైట్, సో ఇండిగో ఫ్లైట్. సో దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్. ఇది మాది ఫ్లైట్ జర్నీ. సో ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఫ్లైట్ లోపలికి వెళ్ళేసి వాళ్ళకి సీట్ అరేంజ్మెంట్ అయితే చేయాలన్నమాట. సో మాకేంటంటే నేను ఐ వాజ్ డన్ వన్ మిస్టేక్. ఓకే, సో వీ ఆర్ నాట్ టేకెన్ ఎనీ విండో సీట్. ఓకే, ఐ వాజ్ థింకింగ్ లైక్ వీ కెన్ ఈజీలీ గెట్ ద విండో సీట్. కాకపోతే ఏంటంటే మాకు విండో సీట్ దొరకడానికి చాలా కష్టమైందనమాట. కాకపోతే ఏంటంటే మాకు లక్కీ ఏంటంటే we have requested one of the passenger to give window seat, and finally right behind that we got 3 rows empty. Okay, so వాళ్ళ passengers అయితే రాలేరు. సో ఫైనల్లీ we got 2 window seats. We are lucky. Now flight is started. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నాను కదా ఇది రన్వే పైకి అయితే వెళ్తుంది. సో రన్వే పైకి నుంచి మనకు ఇదైతే పిల్లలు అయితే వీడియో తీశారు, ఇది కంప్లీట్ చూశారు కదా పిల్లలు, ఫుల్ ఎక్సైటింగ్. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ నుంచి మనము హైదరాబాద్ అయితే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం బెంగళూరు నుంచి హైదరాబాద్ రీచ్ కావడానికి మనకు ఆల్మోస్ట్ 1 hour టైం అయితే పడుతుందన్నమాట. సో మాకు నా అనౌన్స్మెంట్ ప్రకారం ఏంటంటే 15 minutesలో మనకు బెంగళూరు టు హైదరాబాద్ రీచ్ అవుతున్నామంటని.
సో అక్కడ ఇంకో ఫ్లైట్ గమనించవచ్చు, మా పైనుంచి ఎగురుతుంది అది. సో అది ల్యాండ్ అయిన తర్వాత మేబీ మాది ఫాస్ట్గా వెళ్తుండొచ్చు. సో ఇది అండి ఫ్లైట్. సో ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూశారు కదా, ఫ్లైట్ అనేది ఆల్రెడీ ఎగిరిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ కెప్టెన్ ప్రకారం ఏంటంటే మనకు 30,000 feet హైట్లో మనకు ఫ్లైట్ ఎగురుతుంది అనమాట. సో కొంచెము వెదర్ అనేది బాగాలేదన్నారు బెంగళూరులో. కాకపోతే నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకు బాగాలేదన్నది మాకు తెలియదు. మేబీ క్లౌడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయేమో. సో ఇక్కడైతే ఫ్లైట్లో అయితే మా పిల్లలు అయితే ఈ అమ్మాయితో అయితే బాగానే ఎంజాయ్ చేశారు. ఫ్రంట్ సీట్లో ఉంది. సో చూశారు కదా, వాళ్ళైతే బాగానే ఆడుకుంటారు పిల్లలతో. అలాగే ఫ్లైట్ జర్నీ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. ఒకటేంటంటే మీరు ఎప్పుడైనా టికెట్ తీసుకున్నా, విండో సీట్ తీసుకున్నా కూడా ఈ మిడిల్ సీట్ తీసుకోకుండా. ఎందుకంటే మిడిల్ సీట్ తీసుకుంటే మీకు మొత్తం ఆ రెక్కలే కనిపిస్తాయి అన్నమాట. సో ఐదర్ లైక్ యూ గో లిటిల్ ఫ్రంట్ ఆర్ బ్యాక్, ఓకే, సో దట్ రైట్ యూ కెన్ సీ మోర్. సో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. 50 minutesలో మేము వచ్చేసాం అనమాట. మేము 4 o'clock స్టార్ట్ అయినాము. 4 o'clock స్టార్ట్ అయ్యి 5 o'clock వరకు దిగేసినాం అనమాట. సో మేము కిందికి దిగేసినాము. మేమైతే కిందికి వెనకాల డోర్ నుంచి దిగితే మేము బస్సులో వచ్చేది ఉండే. మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చేసినాం అనమాట, ఫ్రంట్ డోర్ నుంచి. సో ఇదేంటంటే ఇక్కడ నుంచి మనకు ఇంద్రనీల్ ఏంటంటే ఐ వాంటెడ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ హియర్, ఓకే. సో మేము ఇక్కడ నుంచి అయితే వస్తున్నాం. మనం ఫైనల్గా హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇది వే, ఓకే. సో దీని నుంచి మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాం మేము. చూశారు కదా. సో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లల జర్నీ, ఫస్ట్ జర్నీ. నాకైతే ఈ వీడియో చేయాలంటే నేను చాలా కష్టపడ్డా. ఎందుకంటే 20 minutes మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే పిల్లల గురించి మనం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇట వాళ్ళకి వీడియో ఉండాలంటేనే నేను ఆ ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. సో చూశారు కదా, వాళ్ళైతే చాలా హ్యాపీ. ఫైనల్గా ఆల్మోస్ట్ మేము 7 days అనేది టూర్ అనేది పోయినాం అనమాట. బెంగళూరు, ఫస్ట్ తిరుపతిలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. నేనైతే రూమ్స్ బుక్ చేయడానికి పైనకి వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ బాగానే నడిచారనమాట. సెకండ్ డే కూడా తిరుపతిలో బాగా నడిచినాం అనమాట. తర్వాత మైసూర్ వెళ్ళాం. మైసూర్లో కూడా బాగా నడిచినాం మనం, ప్యాలెస్ అది చూడడానికి. తర్వాత ఊటీ వెళ్ళినాం. ఊటీలో కూడా కంటిన్యూస్గా నడుచుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 6 days రైట్, కంటిన్యూస్లీ వీఆర్ ఇన్ వాకింగ్ ఓన్లీ. సో ఫైనల్గా ఇక్కడ కూడా వాకింగ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 2-3 kgs తగ్గిపోయినాం అనుకుంటా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మేము వచ్చేసినాము. సో మా వాళ్ళు అయితే కొంచెం ఎలా ఫీల్ అయిందో నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారంటే నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో మా లగేజ్ కలెక్ట్ చేయడానికి అయితే కిందికి దిగుతున్నాము. సో మాకైతే 8th number అనేది చెప్పారనమాట. 8th number బెల్ట్ దగ్గర అయితే మాకు లగేజ్ ఉంటుందంటని మేము కిందికి వచ్చేసాము. సో 8th number బెల్ట్ కాడ అయితే మేము వెయిట్ చేయాలి ఇప్పుడు. సో 8th number అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది 8th number అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మేము మా లగేజ్ గురించి అయితే వెయిట్ చేయాలి. సో మేము ఫ్లైట్ దిగంగానే వెంబడి వచ్చినాం కాబట్టి లగేజ్ గురించి అయితే మేము వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలా ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి లగేజ్ ఇటు చాలా టైం పడుతుంది మనకు. సో చూశారు కదా, ఈ పిల్లలు ఇటు చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు లగేజ్ గురించి తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేనైతే పక్కాకు ఉండిపోయినా, ఎందుకంటే వాళ్ళు తీసుకోవాలంటని. సో వాళ్ళైతే వెయిట్ చేస్తారు, అక్కడిక్కడ తిరుగుతారు. ఇంద్రనీళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయిండు. సో లగేజ్ ఎట్లా పాస్ చేస్తారు ఏంటి అంటే చెప్పడానికి. సో మొత్తం మీద మాకు ఫ్లైట్ జర్నీ టూర్తోనైతే అయిపోయిందనమాట. సో చూశారు కదా, కంప్లీట్ 7 days ట్రిప్ in 2024 May. So we reached to Hyderabad on 29th May 2024. సో మాకైతే మా లగేజ్లు అయితే దొరికినాయి. సో యాక్చువల్గా ఏంటంటే సూట్ కేసుకు, బ్రేక్ వేస్కు దానికి వీల్స్ అవుతున్నాయి. బట్ దే వాంటెడ్ టు క్యారీ దిస్ వన్, ఓకే. సో దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్. సో దే టుక్ దాట్. సో వీఆర్ రీచింగ్ టు అవర్ హోమ్, ఓకే. సో వీ ఆల్రెడీ బుక్ ద క్యాబ్, ఉబర్ క్యాబ్. వీ నీడ్ టు గో దేర్. సో మా జర్నీ అయితే ఈ విధంగా అయిందనమాట. సో మేము మా క్యాబ్ని అయితే తీసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి అయితే మాకైతే మళ్ళీ 1 hour జర్నీ అనమాట. సో ఫైనల్లీ రైట్, చిల్డ్రన్స్ ఆర్ రైట్, దే ఆర్ వెరీ మచ్ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. సో దిస్ ఈస్ హౌ లైక్ ఇంద్రనీల్ అండ్ నీలోహిత్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇట్ ఈస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.